ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవదేవుడు ఏషియా 58:14 వచనం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవంలోకి ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు చెప్తుంటా, యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నప్పుడు నిజంగా దేవదేవుడే మనతో మాట్లాడడం జరుగుతుంది. చాలా సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో దేవదేవుడు స్వయంగా మాట్లాడడం జరుగుతుంది. ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి స్పష్టంగా వాక్యంలో మెన్షన్ చేయబడుతుంది. కానీ ఈరోజు దేవుడే స్వయంగా యెహోవా సెలవిచ్చుచున్న వాక్కిదే. ఆయన వాక్కుని దేవుడు ఈరోజు మనకు సెలవిస్తుండు. ఆయన వాక్కుతో మనతో మాట్లాడుతుండు. నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఎస్, నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఎప్పుడైతే యెహోవా యందు మనం ఆనందిస్తామో, వాట్ విల్ హ్యాపన్ వెన్ వి రిజాయిస్ ఇన్ ద లార్డ్? ఎస్, ఫిలిప్పి 4:4 ఫిలిప్పి భక్తుడు రాస్తాడు, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ప్రభువా, మేము ఎవరిని బట్టి ఆనందించాలా? దేన్ని బట్టి ఆనందించాలా? సొలొమోను భక్తుడైతే చెప్పిండు, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ఆకాశం కిందున్న సమస్తం వ్యర్థం. అంటే దేని బట్టి మానవుడు సంపూర్ణమైన సంతోషం లేదు. దేన్ని బట్టి ధనము సంపూర్ణమైన సంతోషం ఇవ్వలేదు, లేదా మనకున్న ఆరోగ్యము మనకు సంపూర్ణమైన ఆనందం ఇవ్వలేదు. ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్, వాట్ వీ ఆర్ క్యారింగ్, ఇట్ విల్ నాట్ గివ్ అస్ ఏ కంప్లీట్ జాయ్. కానీ ఒక్కటి మాత్రం మనకు సంపూర్ణ సంతోషం ఇవ్వగలుగుతుంది. అది ఏంది అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఎప్పుడైతే మనము దేవునిలో ఆనందించడం స్టార్ట్ చేస్తామో, when we rejoice in the Lord, నిజంగా ఆ యొక్క ఆనందము ఎవ్వరు మన నుంచి దొంగిలించలేరు. ఆనందము ఎవ్వరు మన నుంచి తీసివేయలేరు. ఎవ్వరు ఆనందం మన నుంచి దొంగిలించలేరు. ఆనందం ఎవ్వరు మన నుంచి తీసివేయలేరు. ఆనందంలో ఎట్టి విధమైన ఏమంటారంటే కల్మషం లేదు. చూడండి, మనుషుల ప్రేమలు సమయానుసారంగా మారుతాయి, సందర్భానుసారంగా కూడా మారుతాయి. ప్రేమలు సందర్భానుసారంగా మారుతాయి, సమయానుసారంగా మారుతాయి, మనుషులను బట్టి మారుతుంటాయి, పరిస్థితులను బట్టి మారుతుంటాయి. చాలా రకాలుగా ప్రేమలు మారిపోతూనే ఉంటుంటాయి. ఈరోజున్న ప్రేమ రేపు ఉండకపోవచ్చు, రేపున్న ప్రేమ ఎల్లుండి ఉండకపోవచ్చు. అంటే మనుషుల ప్రేమలలో మార్పులు వస్తూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమలో ఎటువంటి మార్పులు ఉండదు. మనము పాపులమై ఉన్నప్పుడే ఆ యొక్క ప్రేమ మనని ప్రేమించింది. మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే, ఇంకా ఆయనని గుర్తెరగక ముందే, ఆయన రక్తంలో ఉదక స్నానం చెయ్యకముందే ఆ ప్రేమ మనని పట్టుకుంది. ఆ ప్రేమ మనని ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చింది. పాప క్షమాపణ మనకు అనుగ్రహించి తన పరిశుద్ధ రక్తంలో కడిగి మనని శుద్ధీకరించింది. ఆ ప్రేమ మనని పవిత్రపరిచింది. ఆ ప్రేమ మనని నిర్దోషులుగా చేసింది. ఆ ప్రేమ. ఎస్, మనం ఇంకా పాపంలో ఉండగానే చూడండి, ఎవరన్నా మనము ఏదైనా మిస్టేక్ చేసినాము అంటే నిజంగా ఎదుటివారి నుంచి మనకు తొందరగా ఫర్గివ్నెస్ రాదు. ఎదుటివారి నుంచి తొందరగా మనకు ఫర్గివ్నెస్ అనేది రాదు. ఎందుకంటే ఎదుటి మనిషి మనసు పైన ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తి క్షమింపబడడా, ఆ మనిషి యొక్క మూడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది, ఆ మనిషి యొక్క మనస్సుని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడైతే అట్లా కాదు. మనం తప్పు చేసినా అదే ప్రేమ, మనము తప్పు చేయకపోయినా అదే ప్రేమ,
మనము ఆయన చెంతకొచ్చినా అదే ప్రేమ, మనం ఆయన నుంచి దూరంగా పారిపోతున్నా అదే ప్రేమ. ఎస్, తప్పిపోయిన కుమారుని ప్రేమ గురించి మనకు తెలుసు. చూడండి, తండ్రి అన్ని విషయాలలో ఆ యొక్క కుమారుని ఆయన కంఫర్ట్ ఇచ్చిండు అంటే ఏ లోటు లేకుండా కుమారుని చూసుకుండు. అయినా కానీ ఆ కుమారునికి ఆ తండ్రి ప్రేమ నచ్చలేదు. అన్ని విషయాలలో ఏమీ కొదవలేదు. ఆ యొక్క తండ్రి దగ్గర ఆ కుమారునికి ఏమీ కొదవలేదు. అయినా ఆ తండ్రి ప్రేమ ఆ కుమారునికి నచ్చలేదు. ఆ రిస్ట్రిక్షన్స్, ఆ కట్టుబాట్లు, ఆ క్రమశిక్షణ, ఆ కట్టుబాట్లు ఆ కుమారునికి నచ్చలేదు. ఆ పద్ధతులు ఆ తండ్రి పద్ధతులు కుమారునికి నచ్చలేదు. ఆ తండ్రి కట్టుబాట్లు కుమారునికి నచ్చలేదు. ఆ యొక్క రిస్ట్రిక్షన్స్, ఆ కట్టడాలు ఆ కుమారునికి నచ్చలేదు. నచ్చకపోయే వరకు ఒకటే అంటుండు, నేను నీ నుంచి తొలగిపోతా, ఇంక వద్దు, నేను నీతో ఉండలేను నేను అని తనకు రావాల్సిన మొత్తం ఆస్తినంతా తీసుకుపోయి ఆ మొత్తం ఆస్తినంతా భ్రష్టు పట్టించేసిండు ఆ కుమారుడు. వేశ్యలతో, జూదర్లతో, తాగుబోతులతో ఆ తండ్రి ఆస్తినంతా మొత్తం నాశనం చేసేసిండు. చివరికి ఎటువంటి స్థితికి వచ్చేసిండంటే మొత్తం రిక్తునిగా వచ్చేసి ఎంత ఘోర స్థితికి వచ్చేసిండంటే అంత ఘోర స్థితికి వచ్చేసిండు. తన జ్ఞాపకం వచ్చింది, అయ్యో నా తండ్రి ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ కంఫర్ట్ ఉంది. నా తండ్రి ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ దేనికి నాకు అడ్డు చెప్పేటోళ్ళు ఎవ్వరూ లేరు. నా తండ్రి ఇంట్లో క్రమం ఉంది, క్రమశిక్షణ ఉంది, కానీ నాకు కావాల్సిన అన్ని ఈవులు అక్కడ ఉన్నాయి. హీస్ కంపేరింగ్. అప్పటి వరకు ఆ రిస్ట్రిక్షన్స్ని బట్టి, ఆ కట్టడాలను బట్టి, వాటిని బట్టి ఆయన కోపం వచ్చింది ఆ కుమారునికి. కానీ ఎప్పుడైతే తన కంపేర్ చేసుకుంటుండో, అవును కదా అవన్నీ బాగున్నాయి నాకు, ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ పద్ధతి కన్నా ఆ కట్టడలు, ఆ యొక్క రిస్ట్రిక్షన్స్, ఆ యొక్క క్రమము, ఆ యొక్క క్రమశిక్షణ మంచి కోసమే కదా నాకు అనిపించి తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి చెంతకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటాడో, ఆ కుమారుని వస్తుండు అనే వార్త ఆ తండ్రికి వినిపించడం జరిగిందో, ఆ తండ్రి పరుగున ఆ కుమారుని కోసం వెళ్ళిండు. అవును కదా, కుమారుడు తనని కాదని వెళ్ళిపోయాడు, తన కట్టడలను వద్దని వెళ్ళిపోయాడు, తన నియమాలు వద్దని వెళ్ళిపోయాడు. ఏది వద్దని వెళ్ళిపోయాడు? లోకాన్ని బట్టి, లోక ఆశలను బట్టి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలను బట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ తండ్రి మళ్ళీ ఆ కుమారుని కోసం అంతగా పరితపించాలా? ఎందుకు అంత కాదనుకొని వెళ్ళిపోయిన కుమారుని కోసము తండ్రి ఎందుకు అంతగా విలవిలలాడాలా? చూడండి, నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఎస్, ఏ విధంగా నువ్వు దేవుని యందు ఆనందిస్తావో ఆ తండ్రికి ఆ కుమారుని బట్టే సంతోషం. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఆస్తి పోయినా ఒక తండ్రికి తన పిల్లలను బట్టి ఆనందం, తన పిల్లలను బట్టే ఆనందం. ఒక తండ్రికి, ఒక తల్లికి తన పిల్లలను బట్టే ఆనందం, తన పిల్లలను బట్టే సంతోషం. ఒక తండ్రికి, ఒక తల్లికి వాళ్ళ పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రుల కళ్ళ ముందే ఉండాలా, వాళ్ళు సౌఖ్యంగా ఉండాలా, వాళ్ళు ఎటువంటి ఇరుకులలో ఇబ్బందులలో ఉండొద్దన్న అని తల్లిదండ్రుల ఒక సంకల్పం అయి ఉంటుంది. తల్లిదండ్రుల ఆ యొక్క ప్రేమకు ఒక గుర్తు ఉంటుంది. ఈ తండ్రి కూడా తన తప్పిపోయిన కుమారుడు తిరిగి తన చెంతకు వచ్చినప్పుడు కుమారుని కన్నా ఎక్కువగా ఈ తండ్రే పరితపించిండు ఆ కుమారుని కోసము. ఎప్పుడైతే ఆ కుమారుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి తన తండ్రి చెంతకు వచ్చిండో, నిజంగా ఆ తండ్రి ఆనందించిండు, ఆ కుమారుడు ఆనందించిండు. ఎస్, ద ట్రూ లవ్ టేక్స్ ప్లేస్ దేర్. ఒక నిజమైన ప్రేమ అక్కడ కనబడ్డది మనకు. నిజంగా ఆ ప్రేమలో
ఆనందం ఉంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. ఒక గొప్ప విందునే చేయించేసిండు. ఒక గొప్ప విందునే చేసేసిండు తన కుమారునికి. తప్పిపోయిన కుమారుని తిరిగి నేను పొందుకున్నా అని ఆ తండ్రి ఆనందమును ఎట్లా ఎక్స్ప్రెస్ చేసిండంటే లోకంకంతా ఒక విందు రూపంగా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎస్, ఆల్వేస్ వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ అవర్ లార్డ్. యెహోవా యందు ఆనందించెదను. ఎస్, మనం ఒక ప్లెడ్జ్ తీసుకోవాలా. ఏమని? నేను ఎప్పుడు నా ఏ పరిస్థితిలో నేనున్నా, ఏ స్థితిలో నేనున్నా, నేను యెహోవా యందు ఆనందించెదను. ఎందుకు అంటే నన్ను ప్రేమించే నా తండ్రి నా పక్షంలో ఉన్నాడు. నేను పడిపోయినా నన్ను ఆయన లేవనెత్తుతాడు. నేను పడిపోయినా ఆయన నన్ను లేవనెత్తుతాడు. ఒకవేళ నేను దారి తప్పిపోయినా ఆయన నన్ను దారిలోకి తీసుకొస్తాడు. ఒకవేళ నేను దరిద్రుడినైనా నన్ను ధనవంతుడిగా చేయగలుగుతాడు. ఒకవేళ నేను రోగినైనా ఆ తండ్రి నన్ను స్వస్థపరచగలుగుతాడు. ఎస్, వీ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ గాడ్. సంపూర్ణమైన విశ్వాసము ఆ తండ్రి యందు మనము కలిగి ఉంటే, సంపూర్ణమైన సంతోషము, విశ్వాసము ఆ తండ్రి యందు మనం కలిగి ఉంటే మనము నిజంగా యెహోవా యందు ఆనందించదాం. ఎస్, సంపూర్ణ విశ్వాసం దేవుని పైన ఉన్న మన జీవితంలో ఏది జరిగినా, ఈరోజు అననుకూల స్థితులు మన జీవితంలో జరుగుతున్నా, ఏది మనకు కరెక్ట్గా జరగకపోయినా, అన్ని లాసెసా, అన్ని పెయిన్సా, లేదా అన్ని ఫ్రస్ట్రేషన్సా. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఒక సహోదరి సాక్ష్యం చెప్పడం జరిగింది. సర్జరీ 1 టైం కాదు, సర్జరీ 2 టైమ్స్ కాదు, సర్జరీ 3 టైమ్స్ కాదు, సర్జరీ 4 టైమ్స్ సర్జరీ. ఒక్కసారి 2 సార్లు కాదు, 4 సార్లు సర్జరీ. బట్ దే ఆర్ స్టిల్ రిజాయిసింగ్ ఇన్ దేర్ లార్డ్. స్టిల్ దే ఆర్ రిజాయిసింగ్ ఇన్ దేర్ లార్డ్. వాళ్ళు నిజంగా వాళ్ళు యెహోవా యందు ఆనందిస్తుండ్రు. ఎస్, ఎవ్రీ టైం క్రిటికల్గా సర్జరీస్ జరుగుతున్నప్పటికీ దేవుడు ఆ యొక్క సర్జరీస్ నుంచి సంపూర్ణ స్వస్థతనిచ్చి వారి ముఖముల పైన చిరునవ్వుని తీసుకొస్తుంటూ వారు యెహోవా యందు ఆనందించగలుగుతుండ్రు. ఎవ్రీ టైం ఒక పెయిన్ గుండా వాళ్ళు వెళ్తుండ్రు. ఎవ్రీ టైం ఒక ఫ్రస్ట్రేషన్ గుండా వాళ్ళు వెళ్తుండ్రు. ఎవ్రీ టైం ఒక సఫికేషన్ గుండా వాళ్ళు వెళ్తుండ్రు. అయినప్పటికీ స్టిల్ వాళ్ళు యెహోవా యందు ఆనందించగలుగుతుండ్రు. ఎందుకంటే వాళ్ళు యెహోవా యందు నమ్మిక కలిగిన జనము, యెహోవా యందు విశ్వాసం కలిగిన జనం. కాబట్టి వాట్ ఎవర్ విల్ హ్యాపెన్, చివరికి అది సక్సెస్గానే ముగిస్తుంది అనే ఒక విశ్వాసం వాళ్ళకి కలిగి ఉంది. కాబట్టి దే ఆర్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. Always rejoice in the Lord. Yes, every believer should always rejoice in the Lord. ప్రతి ఒక్క విశ్వాసి ఖచ్చితంగా దేవునిలో ఆనందించాలి. ఏ సిచ్యువేషన్స్, అలలు లేచినను, తుఫాను రెగిసినను కాపాడే దేవుడవయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా. ఎస్, మనం ఇట్లా పాడగలిగితే, మనం ఇట్లా మన మనసుని ట్యూనప్ చేసుకోగలిగితే, ఎస్, ఏది మనకు పెద్ద సమస్య కాదు. ఏది మనకు దేవునికన్నా మించిన సమస్య ఈ లోకంలో ఏదీ లేదు. దేవుడు దాన్ని సాల్వ్ చేయలేని అంత గొప్ప సమస్య ఈ ప్రపంచంలో లేదు. దేవుడు బాగు చెయ్యలేని అంత పెద్ద రోగం కానీ, అంత పెద్ద గాయం కానీ ఈ లోకంలో లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టిల్ అండర్ హిస్ కంట్రోల్. ఎస్, ఆయన ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు. ఏదైనా తారుమారు చేయగలదు. ఉన్నది లేనట్టు, లేదున్నట్టు చేయగలుగుతాడు. ఎస్, when we have faith on him, when we trust in him, we always rejoice in him. ప్రతి నిత్యము ఆయన యందు మనం ఆనందించదము.
ఆనందిస్తాము ఖచ్చితంగా. ఇంకా ఏమంటుండో, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించదను. ఎప్పుడు? మనం స్థిరంగా ఉన్నప్పుడు, కదల్పబడకుండా ఉన్నప్పుడు, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు మనల్ని ఎక్కించబోతుండు. వి విల్ గో టు ద ఫార్ అండ్ ఫార్. ఎస్, వి విల్ బి ప్రమోట్. వి విల్ ప్రమోట్ ఇన్ ఎవ్రీ ఏరియా. మనము ప్రతి ఒక్క విషయంలో వి విల్ గెట్ ప్రమోటెడ్. ప్రతి విషయంలో మనము ఉన్నత స్థలంలో దేవుడు మనల్ని పెడుతుంటాడు. ప్రతి విషయంలో ఉన్నత స్థలంలో దేవుడు మనల్ని పెడుతుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, గాడ్ విల్ అప్లిఫ్ట్ అస్. ఆయన ఏమంటాడు? పెంట కుప్పల నుండి నేను బీదలను లేవనెత్తి ధనవంతుల పక్క కూర్చోబెడతాడంట. పెంట కుప్పల మీద బీదలని లేవనెత్తి ఆయన ధనవంతుల పక్క కూర్చోబెట్టగలుగుతాడు. ఎస్, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించదను. దేశం యొక్క ఉన్నత స్థలంలో అంటే ఒక టాప్ రేంజ్లో మనం పెట్టగలుగుతాడు. ఎప్పుడు? మనం యెహోవాయందు ఆనందించు వారిగా ఉన్నప్పుడు, యెహోవాయందు విశ్వసించు వారిగా మనం ఉన్నప్పుడు, యెహోవాయందు నమ్మిక కలిగి ఉన్నప్పుడు ఉన్నత స్థలంలో ఆ దేవుడు మనం ఉంచడానికి సమర్థత కలిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుంది చూడండి, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థమును నీవు అనుభవంలోకి ఉంచెదను. ఎవరి స్వాస్థం అంట? మన తండ్రి అయిన యాకోబు స్వాస్థము నీ అనుభవంలోకి ఉంచెదము. ఎస్, వి విల్ ఎంజాయ్ ద హెరిటేజ్. వి విల్ ఎంజాయ్ ద హెరిటేజ్ ఆఫ్ అవర్ ఫాదర్స్. అవును, మన స్వాస్థము, యాకోబు యొక్క స్వాస్థము, ఆ దేవుని యొక్క స్వాస్థము మనం అనుభవించగలుగుతాం. ట్రెజర్స్ ఆర్ మైన్. దేవుడు అంటున్నాడు, ట్రెజర్స్ ఆర్ మైన్. ప్రతి ఒక్క మరుగైన చోట, దాచబడిన మరుగైన చోట, రహస్యమందు మరుగైన స్థలమును నేను నీకు ఇచ్చేదను. రహస్యంలో దాచబడిన మరుగైన స్థలంలో ఉంచబడిన రహస్య స్థలంలో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. ఎస్, మన కోసము ట్రెజర్స్, రహస్య స్థలంలో మన కోసము మరుగైన ధనం దాచబడ్డది. చూడండి, దే సెడ్ నవ్ ఓన్లీ వి సా ద విట్నెస్. 11 lakhs ఎక్కడి నుంచి వచ్చినాయో మాకు తెలియదు. అంటే దేవుడు వాళ్ళ కోసము మరుగైన స్థలంని, ఒక ట్రెజర్ని దాచిపెట్టిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, గాడ్ హ్యాస్ హిడెన్ ట్రెజర్స్ ఆర్ అస్. మన కోసం దాచబడిన ఆ రహస్య స్థలంలో మరుగైన ధనమును దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, మనము ఎప్పుడైతే ఆ దేవుని యందు విశ్వసించగలుగుతామో మన విశ్వాసం మనని ఎన్నడూ సిగ్గుపరచదంట. ఆయన యందు ఎవరెవరైతే విశ్వసిస్తుండో మన విశ్వాసం ఎన్నడూ మనని సిగ్గుపరచనీయదు. ఈరోజు మన పరిస్థితి ఏమీ బాగాలేదేమో, మన స్థితి ఏమీ బాగాలేదేమో, ప్రతిదీ మనకు వ్యతిరేకంగానే జరుగుతుందేమో, మనం ఆశించింది ఏది మనం పొందుకోలేకపోతున్నామేమో, మనం ఏదైతే ఆశించినామో దానికి భిన్నంగా మన జీవితంలో జరుగుతుండొచ్చు. ఎంత ప్రయాసపడ్డా కావలసినది మన చేతులకు అందకపోవచ్చు. ఎంత ప్రయాస పడుతున్నా మనకు రావాల్సింది రాకపోవచ్చు. ఎస్, ఏది జరుగుతున్నా, ఏ అననుకూల స్థితిలో ఈరోజు మనం ఉన్నా కానీ మన ప్రతి అననుకూల స్థితిని అనుకూల స్థితిగా మార్చబడే దేవుడు మనకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి అననుకూల స్థితి నుంచి మనని లేవనెత్తడానికి దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? మనకు విరోధి? ఆయననే మన పక్షంలో ఉండి ఆయననే మన పక్షంలో వ్యాజ్యమాడుతున్నప్పుడు మనకు విరోధులు ఎవరు? హిజ్కియాతో అంటాడు, రేపు పంతులు తీరి మీరు నిలబడండి, మీరు చేయాల్సింది ఏమీ లేదు. రేపు ఉదయము
మీరు పంతులు తీరి నిలవబడుడి, మీ పక్షంలో నేను యుద్ధం చేయబోతున్నా. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మీరు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. రేపు పొద్దున మీరందరూ పంతులు తీరి నిలబడండి, మీ పక్షంలో నేను రేపు యుద్ధం చేయబోతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము దేవునికి సమర్పించుకుంటామో, మనని మనం ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పుకుంటామో, ఎస్, ఏది జరిగినా మన జీవితంలో సమస్తం ఆయన చిత్తమే మన జీవితంలో జరుగుతుంది. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. ఏంటి ఆయన చిత్తం? ఆయన చిత్తం అంట పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేర్చబడాలా. వాట్ ఈస్ దట్ విల్? వ్యాధి లేని జీవితం, లేమి లేని జీవితం, పాపరహిత జీవితం, వ్యాధి లేని. పరలోకంలో వ్యాధులు లేవు, పరలోకంలో అప్పులు లేవు, పరలోకంలో తిప్పళ్ళు లేవు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే పరలోకాన్ని మనం భూమిని అనుభవించాలా. నిజంగా చాలామంది అంటారు, రేపు మేము చచ్చిపోయినాక ఏ శిక్ష పడుతుందో మాకెందుకు రేపు ఏదో శిక్ష పడుతుందని మేము ఈరోజు భయం పడుకుంటాం. మేము ఎందుకు బతకాలా? రేపు చచ్చిపోయినాక ఏమవుతుందో ఎవరికి ఏం తెలుసు? రేపు చచ్చిపోయినాక మనకి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? చచ్చిపోయినాక టీజీ మనకి ఏం అర్థం కాదు అని చాలామంది లైట్ తీసుకొని చాలా రకాల తప్పులు, చాలా రకాల పాపాలు చేయడానికి ఒక కారణం, రేపు ఏం జరిగినా, రేపు మనం పరలోకానికి పోతామా, నరకానికి పోతామా, ఎక్కడ ఏ కూపంలో పడతామా మనకు తెలియదు. ఈరోజు ఈ క్షణంని సంపూర్ణంగా నేను ఎంజాయ్ చేయాలా. సంపూర్ణంగా ఈ రోజుని నేను ఐ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ దాట్ అని చాలామంది తెగించి రేపటి గురించిన చింత వాళ్ళకి లేకుండా వాళ్ళు విచ్చలవిడిగా పాపాలు చేయడానికి పూనుకుంటారు. అదేవిధంగా దేవుని చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరబడాలా. పరలోకంలో ఎవరు చూస్తున్నారు? పరలోకంలో అసలు ఏమి నెరవేరాలా? అవును, పరలోకంలో రేపు వ్యాధి లేని జీవితం పరలోకంలో ఉంది, అప్పులు లేని, దరిద్రత లేని జీవితం పరలోకంలో ఉంది. అంటే మనం పరలోకంలోకి వెళ్ళే వరకు మనం వెయిట్ చేసుకుంటుండాలనా? పరలోకంకి మనం వెళ్ళే వరకు మనము వెయిట్ చేసుకుంటా ఇక్కడ రోగాలతోని, వ్యాధులతోని, దరిద్రతతోని, శ్రమలతోని, నిందలతోని, అవమానాలతో ఉండాలని దేవుని చిత్తమా? దేవుని చిత్తం ఒకటే, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేర్చబడాలా. భూమిలో ఒక విశ్వాసి బతుకున్నన్ని రోజులు హీ హ్యావ్ టు తన పరలోకాన్ని అనుభవించాలా. ఒక విశ్వాసి భూలోకంలో పరలోకాన్ని అనుభవించాలా. దట్ ఈస్ ద విల్ ఆఫ్ ద గాడ్. Every believer should enjoy. ప్రతి విశ్వాసి ఆ దేవుని యొక్క చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేర్చబడాల. అంటే మనము భూమి పైన పరలోకాన్ని, రేపు పరలోకంలో దేవుడు మనకి ఏమి ఇవ్వబోతుండో దాన్ని మనం ఇక్కడ అనుభవించాలా. అది దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? వ్యాధి లేని జీవితం. పరలోకంలో వ్యాధులు లేవు, పరలోకంలో దరిద్రత లేదు, పరలోకంలో అవమానాలు లేవు, పరలోకంలో నిందలు లేవు, పరలోకంలో మనము ఏ బాధ లేకుండా జీవిస్తాము. దేవుని చిత్తం అదే. ఈ భూలోకంలో కూడా మనం అదే విధంగా జీవించాలా. వీ హ్యావ్ టు సర్వైవ్ ఎవ్రీథింగ్. God's will is that we have to survive everything. ప్రతి దాన్ని మనము జయించాలా. జయించడానికి దేవుడు సామర్థ్యత ఇచ్చిండు, జయించడానికి మనకు అధికారం ఇచ్చిండు. ప్రతి వ్యాధి పైన మనకు అధికారం ఇచ్చిండు, ప్రతి దరిద్రత పైన మనకు అధికారం ఇచ్చిండు, ప్రతి ఒక్క ఇరుకు పైన, ఇబ్బంది పైన దేవుడు మనకు అధికారం ఇచ్చిండు. బట్ వేర్ ఇస్ ద ప్రాబ్లం? We are not using the authority which was given by the God. దేవుడు ఏ అధికారం అయితే మనకి ఇచ్చిండో అధికారంని మనం వాడుకుంటలేము.
అధికారంని మనం వాడుకోకపోవడం వల్ల సార్వభౌమత్వం మనకున్నది. సార్వభౌముని కుమారులు కుమార్తెలుగా మనం ఉన్నాము. బట్ స్టిల్ ఏమంటుడు, ఒక రాజు యొక్క కుమారుడు చిన్న బిడ్డగా ఉన్నంత వరకు దాసునికి ఆ బిడ్డకు తేడా లేదు. ఎందుకంటే ఆ యొక్క రాజు యొక్క కుమారుడు మెచ్యూరిటీ అంటే ఒక మేజర్ కానంత వరకు, వెన్ ఈజ్ ఇన్ మైనర్ ఈజ్ ఈక్వల్ టు ద సర్వెంట్. అంటే ఏ అథారిటీస్ వాడుకోలేడు, ఏ అధికారాలు వాడుకోలేడు. చిన్న బిడ్డగా ఉన్నంతసేపు ఆ యొక్క కుమారుడు దేవుడిచ్చిన ఆ తండ్రి నుంచి వచ్చిన, రాజు నుంచి వచ్చిన ఏ అధికారాలను ఆయన వాడుకోలేడు. వెన్ హీ బికేమ్ ఏ మేజర్, ఒక స్థితికి వస్తాడో, దెన్ హీ క్యాన్ యూజ్ ద ఎవ్రీ ట్రెజర్ ఆఫ్ హిస్ ఫాదర్. ప్రతి ఒక్క స్వాస్థాన్ని ఆ యొక్క కుమారుడు అనుభవించగలుగుతాడు. అందుకే కొరింథీ సంఘంలో పౌలు భక్తుడు అంటుండు, ఇంకా మీరు పాలు తాగే పిల్లల్లాగానే ఉన్నారు, నేను మీకు బలమైన ఆహారం పెట్టాలనుకుంటున్నా నేను, అయినా స్టిల్ యు ఆర్ లైక్ ఏ బేబీస్. మీరు ఇంకా చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల్లాగానే ఉన్నారు. ఎంతకాలం నేను మీకు ఈ పాలతో పెంచాలా? ఎంతకాలము నేను మీకు బలమైన ఆహారం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ యు ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ ద ఏమంటారంటే పవర్ఫుల్ ఫుడ్. ఆ యొక్క మంచి ఏమంటారంటే మేజర్స్కి ఇచ్చే ఫుడ్ని మీరు స్వీకరిస్తలేరు. యువర్ లైక్ ఏ బేబీస్, పాలు తాగే పసిపిల్లల్లాగా ఉన్నారు. పాలు తాగే పిల్లలకి ఎటువంటి వాక్యం చెప్తున్నాను, మీకు అటువంటి వాక్యం చెప్తున్నా నేను. ఎస్, వీ హ్యావ్ టు మెచ్యూర్ ఇన్ ఎవ్రీ ఏరియా. ప్రతి విషయంలో ప్రియుడని ఆత్మ వర్ధిల్లిన కొద్దీ అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. ఫస్ట్ నీ ఆత్మ వర్ధిల్లిన కొద్దీ అన్ని విషయాలలో వర్ధిల్తావు. దేవుని చిత్తం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాల, అన్ని విషయాలలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. పరలోకాన్ని భూమిపైన అనుభవించాలన్నదే దేవుని యొక్క చిత్తం. అది ప్రతిరోజు పరలోక ప్రార్థనలో మనం చేస్తాం. తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరబడును కాక. ఎస్, ఆ యొక్క తండ్రి చిత్తం ఏంది అంటే తన బిడ్డలమైన మనము ప్రతి ఒక్క అధికారంని, ప్రతి ఒక్క అథారిటీని కలిగి మనము సమస్తాన్ని మన అధీనంలో తీసుకొని వీ హ్యావ్ టు రూల్. సింప్లీ సేయింగ్ ద విష్ ఆఫ్ ద గాడ్, ద విల్ ఆఫ్ ద గాడ్ ఈస్ సింప్లీ వీ హ్యావ్ టు రూల్. Dominion is given to us, authority is given to us, but we are not using the dominion or the authority. Yes, పాములను, తేళ్లను, భూజింగంలను అనగదొక్కే సామర్థ్యతను దేవుడు మనకిచ్చిండు. చివరి శత్రు అయిన మరణంని మన పాదమునకు పీఠంగా పెట్టిండు ఆయన. ఎవ్రీథింగ్, జీవ మరణంలో 4వ వశంలో పెట్టేసిండు. బట్ వీఆర్ నాట్ యూజింగ్. దట్స్ వై ఏడుపు, ఫ్రస్ట్రేషను, అవమానాలు, నిందలు ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం ఈరోజు. కానీ దేవుని యొక్క చిత్తము యెహోవా యందు ఆనందించాలా, దేశం యొక్క ఉన్నత స్థలంలో ఎక్కించాలన్నదే దేవుని యొక్క చిత్తం. తన బిడ్డలైన మనని దేశం యొక్క ఉన్నత స్థలంలో ఎక్కించాలా. ఆయన బిడ్డలమైన మనము ఉన్నత స్థితిలో ఉండాలి. మనము చూడండి, దీపంని వెలిగించి కుంచ కింద పెడితే ఏం లాభం లేదు, కుంచ పైన పెడితే ఆ ఇల్లంతటికి వెలుగునిస్తుంది. దేవుడు మనని వెలుగుగా ఈ లోకానికి నియమించిండు, ఉప్పుగా ఈ లోకానికి నియమించిండు. ఉప్పు నిస్సారమైతే కాళ్ళ కింద వేసి తొక్కి వేయబడుతుంది. అవును, వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. మనము ఈ లోకానికి వెలుగుగా దేవుడు మనం చేసిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవించదవు, ఇది యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఎస్, యాకోబు స్వాస్థ్యంని నువ్వు అనుభవించాలన్నదే దేవుని యొక్క చిత్తము. యాకోబుకి ఏదైతే ఇచ్చింది చూడండి, యాకోబు 12 మంది కుమారులు, పరలోకపు నూతన యెరూషలేం 12 గుమ్మాలు.
12 ద్వారాలు 12 ద్వారాలు నూతన యెరూషలేము యొక్క 12 ద్వారాలుగా యాకోబు కుమారులని దేవుడు నియమించిండు. పరలోక గవినిని యాకోబు కుమారులు స్వాధీనం చేసుకుంటారు. అదేవిధంగా మనం కూడా పరలోకాన్ని భూమి మీద చూపెట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలన్నదే దేవదేవుని యొక్క చిత్తము, సంకల్పం మన పట్ల. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు నాయన ప్రభువా యెహోవాయందు ఆనందించదము. దేశం యొక్క ఉన్నత స్థలం మీద తండ్రి మీరు ఎక్కించడానికి సిద్ధంగా ఉన్న దేవా, అదేవిధంగా